అనండి అయ్యా 5 లక్షల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మీరు ఏ పద్ధతుల కింద ఇస్తారో మాకు ఇవ్వండి, మాకు ఇంత ఇప్పుడు మీరు చెప్పిన ఈ లెక్క ప్రకారం అమరావతి రైతుల వాటా కింద 25% అమ్మితే మేము మీకు అమ్మేస్తాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అమ్మేస్తాము, 5 లక్షల కోట్లు మాకు ఇచ్చేయండి, మీరు ఏదో ఫైనాన్షియల్ సోర్స్ చూపించండి, మేము ఎప్పుడో చూద్దాం ఇన్స్టిట్యూషన్ చూపించండి అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళేలాగా మీరు సిఫార్సు చేయండి. చంద్రబాబు నాయుడు గ్యారంటర్ సంతకం పెట్టమనండి. ఎందుకంటే 5 లక్షల కోట్ల విలువ కొట్టే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదు కదా. విలువ కట్టింది ఎవరు? దీని విలువ 5 లక్షల కోట్లను కట్టింది ఎవరు? సరే, చంద్రబాబు గారు కట్టిన విలువకు విలువ ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు డెఫినెట్ గా మీరు క్యాంపెయిన్ ఫర్ చంద్రబాబు గారు ఏమైనా రేపు పొద్దున మళ్ళీ ఆయన గవర్నమెంట్ రావాలని చెప్పి రైతులకు దోషపెట్టడానికి ఎందుకు క్యాంపెయిన్ చేయాలి? ఖజానాకి రావాల్సిన డబ్బు రైతులకు దోషపెట్టమని క్యాంపెయిన్ చేయమంటారు నన్ను? ఖజానాకి వచ్చేలాగా మీరు చేయండి, కాదు ఖజానాకి వచ్చేలా మీరు చేయండి. ఎకరా 20 లక్షల చొప్పున మాత్రమే రైతులకు చెల్లిస్తాము, ఎకరా 20 లక్షలు మాత్రమే రైతులకు చెల్లిస్తాము, మిగతా లాభం అంతా ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది. సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసి ఆ రోజున మా ఎకరా 20 లక్షల రూపాయలు చొప్పున విలువ కట్టిస్తాము. కౌలు ఇచ్చిన రోజు వరకు అసలు మీకు ఎకరా 20 లక్షలు కట్టిస్తే మీరు కౌలు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. 1800 కోట్ల రూపాయలు కౌలు ఇస్తున్నారు రైతులకి. 1800 రైతులకు ఇస్తున్నారు సార్. రైతు కూలీల మాట ఏంటి? దాని మీద ఆధారపడి పాపం కూడా చట్టంలో సిఆర్డిఏ చట్టంలో వాళ్ళకి ఏడాదికి ఇంత అని కంపన్సేషన్ ఉంది 10 సంవత్సరాల పాటు. వాళ్ళ ఆల్టర్నేటివ్ వృత్తి వెతుక్కునేందు వరకు. సో రైతులకేమో కౌలు ఇస్తున్నారు, రైతు కూలీలకి కాంపెన్సేషన్ ఇస్తున్నారు, భూములు మాత్రం బీడు పట్టిపోయినాయి. భూములు మాత్రం బీడు పట్టిపోయింటే ఎవరు చేయమన్నారు? ఎందుకు చేశారు? ఎకరా ఇక్కడ ఇచ్చి 150 ఎకరాలు బయట కొనుక్కుందామనే కదా. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. అవును, బీడు పట్టిపోయిన భూముల్లో ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇబ్బంది ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, కానీ నేను దోపిడీ ఇస్ నాట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 2G స్పెక్ట్రమ్ కేసు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. 2G స్పెక్ట్రమ్ కేసులో ఏం చేశారు? టెలికాం ఆపరేటర్లు అందరూ కూడా బొలుక్కొని సిండికేట్ అయ్యి తక్కువ రేటుకి నువ్వింత అని పంచుకుని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కంటే తక్కువకి పాడుకున్నారు. సుబ్రహ్మణ్య స్వామి దాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తే ఆ టెండర్లన్నీ ఇట్లాగే సిఆర్డీఏ ఒప్పందం లాంటి ఒప్పందాలు అప్పుడు జరిగినాయి. ఎయిర్టెల్కి ఇది, భారతీయ ఎయిర్టెల్కి ఇది, టాటాకి ఇది, ఐడియాకి ఇది అని వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ప్రభుత్వ ఖజానాకి రావాల్సినంత ఆదాయం రాలేదు, దీంట్లో కుమ్మక్క అయ్యారు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టు తీసుకొస్తే ఆ ఒప్పందాలన్నీ రద్దు చేసింది. అలాగే సిఆర్డిఏ చట్టం సుప్రీంకోర్టు ముందు ఇది పెడితే సిఆర్డిఏ చట్టం తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తుంది. కొట్టేసి ఫ్రెష్గా పిలవండి మీరు. ఇప్పుడు గోపాల్ గౌడ్ గారు ఏమనుకుంటున్నారు? పాపం రైతులు ప్రభుత్వానికి వాళ్ళ భూమి విలువ 10 లక్షలు అయితే 2 లక్షలకో 3 లక్షలకో ఇచ్చేశారు, నష్టపోతున్నారు అని వాళ్ళకే తెలుసు. 1 ఎకరా రైతు ఇస్తే బయట 150 ఎకరాలు కొనుక్కొచ్చని గోపాల్ గౌడ్ గారికి తెలియదు. ఇది తెలిసిన మరుక్షణం ఆయన విత్డ్రా చేసుకుంటారు. నేను అమరావతి రైతుల పట్ల చూపిన ఉదారతని నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఇది ఖజానా దోపిడీ. జస్టిస్ గోపాల్ గౌడ్ గారికి లేఖ రాయండి, ఓపెన్ లెటర్ రాయండి. నాకు అంత ఓపిక లేదండి. నేను ప్రజల ముందర పెడుతున్నాను, ప్రభుత్వానికి చెప్తున్నాను. ప్రభుత్వానికి ఈ సమాచారం ప్రతి గ్రామ సచివాలయం దగ్గర డిస్ప్లే చేయమని చెప్తున్నాను. ప్రజలు అసక్తులై ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, న్యాయ వ్యవస్థ మీ ముందు ఆశాదీపంలా కనిపిస్తోంది. న్యాయ వ్యవస్థ ముందు తీసుకెళ్ళండి సార్. ఏముంది మీకు ఓపిక ఉంది? ఒక లెటర్ రాయడానికి ఓపిక లేదు. ఇంత లెటర్ అంటే దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుందండి. అడ్వకేట్ని పెట్టుకోవాలి, ఫీజుకి వెళ్ళాలి, అక్కడ నిలబడాలి, ఢిల్లీ వెళ్ళాలి, రానుబోను ఖర్చులు, మనం అంత ఖర్చులు భరించే ఇది లేదు. అక్కడ సుప్రీంకోర్టు లాయర్లు అంటే లక్షల్లో ఉంటుంది ఫీజు, మనం ఇవన్నీ ఎక్కడ భరించగలం? పోనీ సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వారు ఔదార్య పురుషులు ఉంటారు, వారిని అప్రోచ్ కండి. ఇలా కేసు టేకప్ చేసింది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అనేది వారిని అప్రోచ్ కండి. మీ కష్టానికి ప్రతిఫలం. దానికంటే సున్నితంగా నేను దీని మీద సమగ్ర సమాచారం ఒక పీడిఎఫ్ నేను రూపొందించాను. ఆ పీడిఎఫ్ ఎవరైనా కావాలనుకుని ఆసక్తి ఉన్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు వాళ్ళ గ్రామ సచివాలయం దగ్గర ఫ్లెక్స్ రూపంలో ప్రదర్శిస్తానంటే నా ఈమెయిల్ ఐడి ఇస్తాను, నన్ను సంప్రదిస్తే వాళ్ళకి పీడిఎఫ్ పంపిస్తాను, వాళ్ళు అక్కడ పెట్టొచ్చు. ప్రతి గ్రామ సచివాలయం దగ్గర మాత్రం ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఈ సమాచారం డిస్ప్లే చేస్తే అమరావతి అనేది ఎంత భారీ దోపిడీయో రాబోయే రోజుల్లో, అంటే ఈ ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద దోపిడీ జరగలేదు, రాబోయే 100-200 సంవత్సరాల వరకు ఇంత భారీ దోపిడీ జరిగే ఆస్కారమే లేదు. 100 కోట్ల ఫీజు తీసుకునే అడ్వకేట్ల వాదనలు కాకుండా మీ వాదనలతోటి ఈ కేసు వాదిస్తేనే సుప్రీంకోర్టులో ప్రభుత్వమే గెలుస్తుందనే ధీమా మీకు ఉంది.
పోనీ ఇవన్నీ మీరు పెట్టుకోలేరు, మీరు రూపాయి పెట్టుకొని అన్నీ ఈ యాతన పడలేరు. ముందర రూపాయి సంగతి పక్కన పెడితే ఈ తిరగడ్డాలు, ఈ 10 సార్లు అటు ఇటు పోయి రావటాలు ఇవన్నీ మీరు పడలేరు. ప్రభుత్వానికి చెప్పి ఆ ప్రయత్నం ఏదో మీరు ప్రభుత్వం చేత చేయించండి. అప్పుడు అంటే ప్రభుత్వానికి చెప్తున్నాను, మీ ద్వారా చెప్తున్నాను, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఎన్నికల లోపల ప్రతి గ్రామ సచివాలయం దగ్గర అమరావతిలో జరిగిన దోపిడీ సమాచారం సార్ ఎక్కువ టైం ఎక్కువ లేదు. మన బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది, సమయం ఎక్కువ లేదు సమయం శరణమా అని. ఇప్పుడు ఫిబ్రవరి 10 ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేసినా, ఈ ప్రభుత్వం చేత చింతా రాజశేఖర్ ఏం చేయించినా ఫిబ్రవరి 10 లోపలే చేయించాలి. ఎందుకు సమాచారం చెప్పడానికి దానికి కోర్టులో సార్, కోర్టులో ఈ వాదనని, కొత్త వాదనకి ఈ అదనపు ఎఫిడవిట్ని కోర్టుకి సమర్పిస్తే కోర్టు దాన్ని కాంగ్రెజెన్స్లోకి తీసుకునే అవకాశం ఉంది కదా అంటున్నా. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఈ దేశంలో 90% అద్భుతంగా పనిచేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే అది ఉంది కాబట్టే ఇవాళ మీలాంటి వాళ్ళ వాదనలు కానీ, మీలాంటి వాళ్ళ ప్రయత్నాలు కానీ ఎక్కడో ఒక చోట కొంచెం ఆలస్యమైన రిజల్ట్ ఇస్తున్నాయి. అందువల్ల మీ ప్రయత్నం వృధా పోదు, ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఇంకొక అనుమానం నాకు, అంటే ఒక ఒప్పందం అయిపోయిందండి ఇవాళ, తప్ప ఒప్ప ఇవాళ మీరు దాన్ని డిస్ప్యూట్ చేయొచ్చు కాక, ఒప్పందం అయిపోయిన తర్వాత దాన్ని అమలు చేయకపోతే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడాలి. జస్టిస్ గోపాల్ గౌడ అనేది ఇదే. దోషిగా నిలబడే క్రమంలో ఇంత మధ్యలో ఈ ప్రాసెస్ని గవర్నమెంట్ ఇగ్నోర్ చేసిందయా స్వామి అని చెప్పేసి మీరు న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళండి. దోపిడీకి ఒప్పందాలు ఉండవండి. ఒప్పందం ముసుగులో దోపిడీ జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకొస్తే ఏ కోర్టు ఒప్పుకోదు. ఇప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, ఏది అదే ఎవిడెన్స్ 2G స్పెక్ట్రమ్ అదే కదా నేను చెప్పేది. ఒకసారి ఒప్పందం అయింది 2G స్పెక్ట్రమ్